గలిలియలోని కానా అనేటువంటి ఊరు ఆ ప్రాంతంలో ఉంది. ఎలాగైతే కల్లూరు ప్రాంతంలో నారాయణపురము అనేటువంటి ఊరు ఎలాగైతే ఉన్నదో, ఆనాడు 2000 సంవత్సరాల క్రితము గలిలియా అనేటువంటి ప్రాంతంలో కానా అనేటువంటి ఊరు ఉంది. ఆ ఊరిలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తల్లిదండ్రులైనటువంటి మరియా, యేసపు యొక్క బంధువులు లేకపోతే స్నేహితులు ఆ ఊరిలో ఉన్నారు. అయితే వారి యొక్క బంధువులు ఆ ఊరిలో ఉండటము చేత, కానా అనేటువంటి ఊరిలో ఉండటము చేత, అక్కడ వారి యొక్క బంధువుల యొక్క గృహములో ఆ కుటుంబంలో వివాహము జరుగుచుండట చేత ఆ వివాహమునకి ఎవరు పిలువబడ్డారు అంటే యేసు తల్లి అయినటువంటి మరియా ఆ వివాహానికి అక్కడ పిలువబడింది. అలాగే యేసుక్రీస్తు ప్రభులవారు ఆయన యొక్క శిష్యులు కూడా ఆ పెళ్లిలో కనబడటం, ఆ పెళ్లికి పిలువబడటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. కానా ఊరిలో ఒక పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లిలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బంధువుల యొక్క ఆ ఊరిలో వారి యొక్క కుటుంబంలో మరి పెళ్లి జరుగుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ పెళ్లికి పిలిచారు. అలాగే ఆయన తల్లి మరియను కూడా ఆ పెళ్లికి పిలిచారు. ముందుగా ఆయన తల్లి అయినటువంటి మరియా ఆ పెళ్లికి వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. తరువాత ఆ పెళ్లికి యేసుక్రీస్తు ప్రభుల వారు అలాగే ఆయన యొక్క శిష్యులు కూడా ఆ పెళ్లికి వెళ్ళటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ కుటుంబం అనేటువంటిది పేద కుటుంబం. పెళ్లి జరుగుతూ ఉన్నటువంటి కుటుంబం అనేటువంటిది పేద కుటుంబం అన్నమాట. పేద కుటుంబము కనుకనే వస్తూ ఉన్నటువంటి జనాలకు, అంటే వస్తూ ఉన్నటువంటి ఆ పెళ్లికి వస్తూ ఉన్నటువంటి ప్రజలకు సరైనటువంటి ద్రాక్షరసమును అందించలేకపోవటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, పెళ్లిలో ప్రధానంగా ప్రాముఖ్యంగా ఏమవసరం పెళ్లిలో చెప్పండి? ఇంకేమవసరం? పెళ్లిలో ప్రధానంగా ఏమవసరం అంటే భోజనాలు అవసరం కదా. విందు చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం పెళ్ళి ఎంత ఘనంగా చేసినా కూడా భోజనాల దగ్గర మాట వస్తే కనుక ఆ పెళ్ళి సంతృప్తిగా జరగనట్లుగా మనం భావిస్తాం. అర్థమవుతుందా మీకు? పెళ్ళిలో ప్రధానంగా మనకి భోజనాల దగ్గర మనం ప్రధానంగా చూసుకుంటాం. అన్నీ బాగుంటాయి. స్టేజ్ బాగుంటుంది, మరి పెళ్లి కొడుకు బాగుంటాడు, పెళ్లి కూతురు బాగుంటారు, వాళ్ళకి తీసుకున్నటువంటి బట్టలు బాగుంటాయి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి డెకరేషన్ మొత్తం లైటింగ్ కానీ డెకరేషన్ కానీ అంత బాగుంటుంది. కానీ ప్రజలు భోజనాల దగ్గరకు వచ్చేసరికి వంక పెట్టకుండా ఉండటం కోసం మనం ఏం చేస్తామంటే భోజనాల దగ్గర తగిన జాగ్రత్తలు మనం తీసుకోవటం చేస్తాం. మంచి వంట మాస్టర్ని మాట్లాడటం, లేకపోతే మంచి పనివారిని మాట్లాడటం, లేకపోతే మరి ఏం కూరగాయలు వండాలి, పెళ్ళికి ఎటువంటిది వండాలి అనేటువంటివి అన్నీ కూడా మనము జాగ్రత్తలు పాటిస్తాం. ఏ ఒక్కటి ఫెయిల్ అయినా, పెళ్ళిలో ఏ ఒక్కటి ఫెయిల్ అయిపోయినా కూడా ఏమొచ్చేస్తుందంటే మాట వచ్చేస్తుందని మనం నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారనేటువంటి విధానములు మనం ఆలోచించి తగిన జాగ్రత్తలు పెళ్ళిలో మనము తీసుకుంటూ ఉంటాం. హల్లెలూయా. అలాగే ఇక్కడ పెళ్లి జరుగుతూ ఉన్నటువంటి కానా అనేటువంటి ఊరిలో పెళ్లి జరుగుతూ ఉన్నటువంటి కుటుంబం పేద కుటుంబం. అందుకనే పేద కుటుంబము కనుకనే అక్కడ వారు ద్రాక్షరసమును అందిస్తూ ఉన్నటువంటి ఆ ద్రాక్షరసం అనేటువంటిది తొందరగా అయిపోవటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. తొందరగా ఎందుకు అయిపోయింది అంటే బహుశా అక్కడ జనాలు ఎక్కువ రావచ్చేమో, అందుకనే అది తొందరగా అయిపోయి ఉండవచ్చు. లేకపోతే జనాలు తక్కువగా వచ్చినా ఒక్కొక్కరు 2-3 సార్లు ఆ ద్రాక్షరసాన్ని తాగి ఉండవచ్చు. అదొక కారణం కావచ్చు. అయితే ప్రాముఖ్యంగా మనం గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే అక్కడ పెళ్లి జరుగుతూ ఉన్నటువంటి కుటుంబము పేద కుటుంబము. అందుకనే అక్కడ ద్రాక్షరసం అనేటువంటిది తొందరగా అయిపోయినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం.
అయితే పెళ్లి జరుగుతూ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఈ విషయము తెలిసింది. ఏంటి అంటే పరిచారకులు వచ్చి అక్కడ పెళ్లి జరుగుతూ ఉన్నటువంటి కుటుంబ యజమానుడితో చెప్తూ ఉన్నారు, అయ్యా మీరు ఇచ్చినటువంటి ద్రాక్షారసం అనేటువంటిది అయిపోయింది. హల్లెలూయా. ఏమైపోయిందట? ద్రాక్షారసం అనేటువంటిది అయిపోయింది. చూడండి, మనము ఒక 600 మందికి వంట చేసాం పెళ్ళిలో. 600 మందికి వంట చేసినప్పుడు చికెను ఒక కింట చికెన్ తీసుకొస్తాం. ఆ కింట చికెను తొందరగా అయిపోయిందనుకో, అక్కడ వడ్డించేటువంటి వారు లేక బంధువులు స్నేహితులు మన దగ్గరకు వచ్చి, మన కుటుంబ యజమానుడి దగ్గరకు వచ్చి మన దగ్గరకు వచ్చి చెప్తారు, అయ్యా చికెన్ వెంటనే అయిపోయింది, చికెన్ వెంటనే అయిపోయింది. మనం అప్పుడు ఏం చేస్తాం? ఒకవేళ అప్పటికప్పటికి తెచ్చి వండలేకపోతే మనం ఏం చేస్తామంటే అక్కడ ఉన్నటువంటి వాటితో, ఆ కూరలతో, మరి సాంబారు కానీ మజ్జిగ కానీ లేకపోతే పప్పు కానీ దోసకాయ టమాటా కానీ అక్కడ ఉన్నటువంటి కూరలతో మీరు సరిపెట్టండి అనేటువంటి ఒక మాటని మనం చెప్తూ ఉంటాం. అయితే అక్కడ పరిచారకులు, ద్రాక్షారసము పోస్తూ ఉన్నటువంటి పరిచారకులు, పనిచేస్తూ ఉన్నటువంటి వారు కుటుంబ యజమానుడి దగ్గరకు వచ్చి, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది, మేమేమి చెయ్యాలి? అర్థమవుతుందా మీకు అర్థం కావాలనే చాలా జాగ్రత్తగా నెమ్మదిగా నేను మీకు చెప్తూ ఉన్నాను. నా మాటల్ని మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. అయితే ఆ కుటుంబ యజమానుడు ఎవరి దగ్గరకు వచ్చాడంటే తల్లి అయినటువంటి ప్రభుల వారి యొక్క తల్లి అయినటువంటి మరియ దగ్గరకు వచ్చి చెప్తూ ఉన్నాడు, పెళ్లిలో తయారు చేసినటువంటి లేదా ఏర్పాటు చేసినటువంటి ద్రాక్షరసము అయిపోయింది అని మరియతో చెప్తూ ఉన్నాడు. మరియా వెళ్ళి ఎవరితో చెప్తుంది? మరియా యేసుక్రీస్తు ప్రభుల వారితో చెప్తా ఉంది. అర్థమవుతుందా మీకు? చూడండి, 3వ వచనం చదువుదాం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, ఆయనతో చెప్పింది. మరి పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయిందట అని యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి ఆమె చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తూ ఉన్నారు? 6వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. 6వ వచనం, యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము అక్కడ ఉంచబడిన యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపారు. అయితే ప్రాముఖ్యంగా మనం గమనిస్తూ ఉన్నటువంటి విషయం ఏంటి అంటే ద్రాక్షరసం అయిపోయిన తర్వాత పరిచారకులు కుటుంబ యజమానుడితో చెప్పారు. కుటుంబ యజమానుడు ఎవరితో చెప్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తల్లి అయిన మరియతో చెప్తూ ఉన్నాడు. మరియ ఎవరి దగ్గరకు వచ్చి చెప్తుంది అంటే ప్రభుల వారి దగ్గరకు వచ్చి చెప్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి చెప్తా ఉంది ద్రాక్షరసం అయిపోయిందని. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా పరిచారకులతో చెప్తూ ఉన్నాడు, ఇదిగో అక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి 6 రాతి బాణలు తీసుకుని వచ్చి ఆ రాతి బాణలు అక్కడ పెట్టి వాటిలో పూర్తిగా అంచుల వరకు నీళ్లతో నింపండి అని యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఉన్నటువంటి పరిచారకులతో చెప్పాడు. అంటే పనిచేసేటువంటి వారితో చెప్పాడు. అర్థమవుతుందా? ఆ రాతిపానలు అనేటువంటివి అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. పాద శుద్ధీకరణకు సంబంధించినటువంటి విధానంలో ఉన్నాయి అని మనం చెప్తూ ఉన్నాం. అక్కడ అంటే యూదుల యొక్క శుద్ధీకరణ ఆచార ప్రకారము అనేటువంటి మాట అక్కడ మనకు కనపడుతుంది. ఎందుకు ఆ మాటను అక్కడ రాశారు అంటే ఆ రాతి బాణలు అనేటువంటివి ఎందుకు ఉపయోగిస్తారు అంటే నీళ్లు మనం బయట నుంచి లోనికి వస్తూ ఉన్నప్పుడు రాతి బాణలు ఎక్కడుంటాయి అంటే బయట ఉంటాయి. ఇంటి గుమ్మం దగ్గర కానీ లేకపోతే ఆ వాకిట్లో అటేపు సైడ్ ఉంటాయి, ఎక్కడో ఒక చోటు ఉంటాయి. లోపలికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా కాళ్ళు చేతులు కడుక్కొని లోనికి రావాలి అని ఆ బాణలు అనేటువంటివి యూదుల యొక్క ఇళ్లల్లో ఉండటం మనం చూస్తూ ఉన్నాం. మన దగ్గర ఏమున్నాయి? వెనకటి కాలంలో ఏమో ఆ విధంగా ఉండేటువంటివి పెద్ద పెద్ద రాతి బాణలు ఉండేటువంటివి అనమాట.
ఆ రాతి బాణలు అంటే రాయితో తొలిచినటువంటిది, ఒక రాయిని తీసుకొని లోపలకు పూర్తిగా తొలిచినటువంటివి అన్నమాట అవి. ఆ కాలంలో అవి ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మూలకు ఉన్నటువంటి రాతి బాణలని చూసి రాతి బాణలు తీసుకొని వచ్చి అక్కడ పెట్టి వాటిని శుభ్రం చేసి పూర్తిగా నీళ్లతో నింపండి అని వారితో చెప్పాడు. వారితో చెప్పిన తర్వాత ఆ నీళ్లతో వారు ఆ రాతి బాణాలు నింపుతారు. పూర్తిగా ఆ నీళ్లతో పూర్తిగా ఆ 6 రాతి బాణాలు నింపుతారు. ఎన్నున్నాయి అక్కడ? 6 ఉన్నాయి. రాయితో తొలిచినటువంటి బాణలు అంటే పాత్రలు ఎన్నున్నాయి అంటే 6 ఉన్నాయి. అక్కడ చూడండి, 2 3 తూములు పట్టు 6 రాతి బాణలు అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే సాధారణంగా మనం మాట్లాడుకోవడానికి, సాధారణంగా దాన్ని మనం తెలుసుకోవడానికి ఒక్కొక్క రాతి బాణలో ఎన్ని నీళ్లు పడతాయి అంటే 80 లీటర్ల నుంచి 100 లీటర్లు పడతాయట. ఎన్ని లీటర్లు? 80 లీటర్ల నుంచి 100 లీటర్లు పడతాయి. అంటే అది ఎంత బరువుగా ఉండాలి, ఎంత పెద్దగా ఉండాలో చూడండి ఒకసారి. అర్థమవుతుందా? 80 లీటర్ల నుంచి 100 లీటర్లు పట్టేటువంటి రాతి బాణలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. 6 రాతి బాణలు అలాంటివి. ఉదాహరణకి అందులో ఉదాహరణకి సాధారణంగా ఒక 100 లీటర్లు పట్టాయి అనుకోండి, ఒక్కొక్క దాంట్లో 6 రాతి బాణలు ఉన్నాయి. అప్పుడు ఎన్ని లీటర్లు పట్టాలి? 600 లీటర్లు పట్టాలి. 600 లీటర్లు పట్టేటువంటి రాతి బాణలు అక్కడ ఉన్నాయి అంటే జనాలు ఎంతమంది వచ్చినట్టు? హల్లెలూయా! అర్థమవుతుందా? ద్రాక్షరసం అనేటువంటిది ఒక మాట చెప్పి నేను తదుపరి ముందుకు వెళ్తాను. వెనకటి కాలంలో అంటే యూదుల యొక్క ఆచారం ప్రకారం కానీ, లేకపోతే వారికి ఉన్నటువంటి పద్ధతుల ప్రకారం కానీ, వారు విందు చేస్తూ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇంకా ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు కానీ, వారి ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు మనకి ఎలాగున థమ్సప్లు మనం తెచ్చి లేకపోతే స్ప్రైట్లు మనం తెచ్చి పోస్తామో, ఆనాడు వెనకటి కాలంలో యూదుల యొక్క పద్ధతి ప్రకారంగా ద్రాక్షరసాన్ని వారు వాడేటువంటి వారు. అర్థమవుతుందా? ద్రాక్షరసాన్ని వెనకటి కాలంలో వారు వాడేటువంటి వారు. ఇప్పుడేమో మనము ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు, బంధువులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? స్ప్రైట్ కానీ లేకపోతే థమ్సప్ కానీ మనం తెచ్చి వారికి పోస్తాం. ఆనాడు ద్రాక్షరసం పోసేటువంటి వారు. అర్థమవుతుందా? ఈనాడు జ్యూసులు లేకపోతే ఐస్ క్రీములు లేకపోతే ఇంకా అనేకమైనటివి స్వీట్లు కానీ, బజ్జీలు కానీ, గారెలు కానీ అనేటువంటివి మొత్తం కూడా పెళ్లిలో మనం ఉపయోగించడం మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు ద్రాక్షరసం అనేటువంటిది ఉపయోగించేటువంటి వారు. అయితే ఈ రాతి బాణలు అక్కడ తెచ్చిపెట్టిన తర్వాత దాంట్లో నీళ్లు నింపారు. నీళ్లు నింపిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నాడు, అందులో ఒక ఏదైనా పాత్రలో ముంచుకొని విందు ప్రధాని దగ్గరికి మీరు వెళ్ళండి. ఆ నీళ్లు ముంచి ఆ పాత్రలో ముంచుకొని అవి తీసుకొని విందు ప్రధాని దగ్గరికి వెళ్ళి వాటిని తాగమని చెప్పండి అని ఆ నీళ్లు ముంచుకొని పరిచారకులతో చెప్పిన తర్వాత వారు ఆ నీళ్లు ముంచుకొని అక్కడికి వెళ్తారు. విందు ప్రధాని దగ్గరికి వెళ్తారు. విందు ప్రధాని దగ్గరికి వెళ్తే అక్కడ ఏం జరిగింది అనేటువంటిది మనం చూద్దాం. 8వ వచనం. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి అని చెప్పగా బైబిల్ చదవట్లేదా? బైబిల్ చదవాలి. అర్థమైందా? ఇంటికాడ ఉన్నప్పుడు బైబిల్ చదువుకో. విందు ప్రధానికి తెలియకపోయిన కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను, నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. హల్లెలూయా! అయితే ఆ నీళ్లు ఆ ఒక పాత్రలో ముంచుకొని పొమ్మని యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచారకులకు చెప్పగానే అక్కడ ఒక పాత్ర తీసుకొని ఆ రాతి బాణంలో నింపినటువంటి నీళ్లు ముంచుకొని విందు ప్రధాని యొద్దకు దానిని తీసుకొని వెళ్తే ఆ విందు ప్రధాని ఆ నీళ్లను తాగుతాడు. తాగిన తర్వాత పెండ్లి కుమారుణ్ణి పిలిచి విందు ప్రధాని అంటూ ఉన్నాడు,
నీవు ఇదివరకు మంచి ద్రాక్ష రసమును పోసావు, కానీ ఇప్పుడు నేను తాగుతూ ఉన్నటువంటి ద్రాక్ష రసము ఎక్కడా కూడా నేను తాగలేదు. అర్థమవుతుందా? ఆయన ఇంకొక మాట కూడా చెప్తూ ఉన్నాడు. సాధారణంగా పెళ్లి జరిగేటప్పుడు అనేక పెళ్ళికి నేను వెళ్ళాను, కానీ ముందు మంచి ద్రాక్ష రసం పోసిన తర్వాత దాంట్లో అది అయిపోతూ ఉన్నటువంటి సందర్భంలో నీళ్లు కలిపి జబ్బు రసం అంటే సాధారణమైనటువంటి ద్రాక్ష రసాన్ని పోస్తారు, కానీ నీవు మాత్రం ముందు మంచి ద్రాక్ష రసం పోసావు, కానీ ఇప్పుడు పోసింది ముందు తాగిన దానికంటే మేలైనటువంటి ద్రాక్ష రసం అని ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట. ఎవరితో చెప్తూ ఉన్నాడు? పెండ్లి కుమారుడితో చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం కనుక మజ్జిగ అయిపోతుంది అనుకోండి, ఏం చేస్తారు? కలపండి, నీళ్ళు కలపండి అంటారు. మజ్జిగ అయిపోతుంటే ఏం చేస్తారంటే నీళ్ళు కలుపుతారు. అలాగనే ఆయన చెప్తూ ఉన్నాడు, నేను చాలా పెళ్ళికి వెళ్ళాను, చాలా వివాహాలకు నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు ద్రాక్షరసం అయిపోతూ ఉన్నటువంటి సందర్భంలో ఏదో ఒకటి కలిపి అక్కడ పోస్తారు, కానీ నీవు మాత్రం ముందు మంచి ద్రాక్షరసము పోసి ఇప్పుడు కూడా దానికంటే ఉత్తమమైనటువంటి దానిని నీవు పోస్తూ ఉన్నావు. ఇటువంటి ద్రాక్షరసమును నేను ఇంతవరకు ఎక్కడ కూడా నేను తాగలేదు అని విందు ప్రధాని పెండ్లి కుమారుడితో అక్కడ చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. హల్లెలూయా, ఏదైనా చేయగలరు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏది కూడా ఈ భూమి మీద అసలే లేదు. చాలామంది కొన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని, పిచ్చి పిచ్చి ఆలోచనలు కోరికలు పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి వైదొలిగిపోతూ ఉంటారు. కానీ వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినట్టు చేస్తే ఆయనకు అసాధ్యమైందంటూ ఏది లేదు. తల్లి అయినటువంటి మరియా ఆ పరిచారకులతో చెప్తా ఉంది, ఈ సమయంలో ద్రాక్షారసం అయిపోయింది కనుక మీరు ఆయన చెప్పినట్టు చెయ్యండి అని తల్లి అయినటువంటి మరియా పరిచారకులతో చెప్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి తెలియదు ద్రాక్షరసం అయిపోయిందని. ఎవరికి తెలుసు? పరిచారకులకి, ఆ కుటుంబ సభ్యులకి, అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారికి, ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులు మాత్రమే దీనిని గ్రహించారు. వీరికి మాత్రమే తెలుసు ఆ ద్రాక్షరసం అయిపోయిందని. అయితే వీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే దీన్ని సాధ్యము చేయగలడు, ఈ సమస్యకు పరిష్కారము చేయగలిగినటువంటి వ్యక్తి ఈయనొక్కడు మాత్రమే అని ఆయన తల్లి, శిష్యులు, ఆ కుటుంబ సభ్యులు గమనించి ఆయనతో ఈ మాటలు చెప్పారు. ఆయన దగ్గరకు ఈ సమస్యను తీసుకొని వెళ్ళారు. అర్థమవుతుందా మీకు? ఇదొక సమస్య, పెళ్లి జరుగుతూ ఉన్నది, సమస్య ఏర్పడింది. అక్కడ ఏం చెయ్యాలో వారికి అర్థం కావట్లేదు. ద్రాక్షలు తీసుకొచ్చి, ద్రాక్ష పండ్లు తీసుకొచ్చి తక్కువ ద్రాక్ష రసం తయారు చేసేటువంటి పరిస్థితి లేదు అక్కడ. అదొక సమస్యగా వారు చూస్తూ ఉన్నారు. సమస్య ఏర్పడింది అక్కడ. ఏర్పడినప్పుడు ఆ సమస్యను సరాసరి ఎవరి దగ్గరికి తీసుకువెళ్ళారంటే, దానిని తీర్చగలిగినటువంటి వాడు యేసయ్య దగ్గరకు ఆ సమస్యను తీసుకొని వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశాడు? ఆ సమస్యను పూర్తిగా తీసివేశాడు. ఆ సమస్యను పూర్తిగా పూర్తి చేశాడు. అంటే దాంట్లో ఏది కొరతగా ఉన్నదో, ఏదైతే లోటుగా ఉన్నదో, ఏదైతే కరువుగా ఉన్నదో దానిని పూర్తిగా సమృద్ధితో నింపాడు. హల్లెలూయా. కనుక మనము గ్రహించవలసినటువంటి విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు తలుచుకుంటే ఏదైనా చేయగలిగినటువంటి వ్యక్తి. ఆయన మనం నమ్మాలి. ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రతి నిత్యం కూడా ఆయన్ను మనము ఏం చేయాలంటే కొనియాడి గణపరచబడేటువంటి వారిగా మనం ఉండాలి. అప్పుడే మనలో అనేకమైనటువంటి కార్యములు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఇంకా అనేకమైనటువంటి విషయాలు దీంట్లో ఉన్నాయి, కానీ నేను మరలా సమయం వచ్చినప్పుడు మరి కొన్ని విషయాలను నేను మీకు చెప్తాను. అయితే ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం చెప్పి నేను ముగిస్తాను. మనకి రాతి బాణలు 6 కనపడుతున్నాయి. ఎన్ని ఉన్నాయి రాతి బాణలు? అక్కడ 6 ఉన్నాయి. ఈ రాతి బాణలు కొత్తవి కాదు,
పూర్తిగా పాతవి. అవి ఎవ్వరు కూడా లెక్క చేయనటువంటివి అనమాట. ఎవరు కూడా లెక్క చేయట్లేదు. పెళ్ళికి వచ్చినటువంటి వాళ్ళు పెళ్ళిని చూస్తారా, లేకపోతే రాతి బాణలు చూస్తారా అంటే పెళ్ళినే చూస్తారు. పెళ్ళిలో ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, ఏ మనుషులు వస్తున్నారు, ఏ ప్రజలు వస్తున్నారు, ఎవరెవరు ఏ బట్టలు కట్టుకొని వస్తున్నారు, మరి ఏం తీసుకుని వస్తున్నారు అనేటువంటిదే పెళ్ళిలో మనం చూస్తాం. కానీ ఆ మూలలో ఉన్నటువంటి రాతి బాణలు మనము చూడం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఒక సమస్య వచ్చినప్పుడు ఎవరిని అక్కడ ఉపయోగించుకున్నాడంటే మూలన ఉన్నటువంటి రాతి బాణల్ని అక్కడ ఉపయోగించుకొని ఆ పాత రాతి బాణంలో క్రొత్త ద్రాక్ష రసాన్ని అక్కడ దేవుడు నింపాడు. హల్లెలూయా. మనం ముసలోళ్ళమే, మన వయసు పోయింది, అనారోగ్యంతో ఉన్నాం, ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితి, మూలలో కూర్చోవలసి వస్తుంది, ప్రతిరోజు మంచం మీద పడుకోవాల్సి వస్తుంది, ఒంట్లో శక్తి మొత్తం అయిపోయింది, కరిగిపోయింది, మొత్తం ఏమీ కూడా లేదు అని మనం అనుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో దేవుణ్ణి చేరుకుంటే కనుక మూలన కూర్చున్నటువంటి మనల్ని ఉన్నతమైనటువంటి స్థానంలో, హల్లెలూయా, ఎక్కడ పెడతాడంటే దేవుడు ఎవ్వరికి తెలియనటువంటి ఒక చీకటి గదిలో, రహస్య గదిలో మనం ఉన్నా కూడా అందరికీ తెలిసేటట్లుగా వీధుల్లో నిలబెట్టి దేవుడు అనేక మందికి సాక్షిగా దేవుడు మనల్ని, మరి నువ్వట్రా మొన్నటిదాకా మంచం మీద ఉన్నావు కదా, ఇలా అనేక మంది మనల్ని అవహేళన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మనల్ని దేవుడు నూతన హృదయమును మనకిచ్చి, నూతనమైనటువంటి తలంపులు మనకిచ్చి, క్రొత్త మనిషిగా దేవుడు మనల్ని తయారు చేస్తాడు. దేవుడు మనల్ని దర్శించినప్పుడు మన మాట తీరు మారుతుంది, మన యొక్క ప్రవర్తన మారుతుంది, మన యొక్క ఆలోచన విధానం మారుతుంది, మన యొక్క కోరికలు మారుతాయి, మనం నడిచేటువంటి పద్ధతులన్నీ కూడా మారిపోయి దేవుడు మనల్ని క్రొత్త మనుషులుగా నిలబెడతాడు. హల్లెలూయా. దేవుడు మనందరినీ కూడా ఆ విధంగా నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మన జీవితాలలో ఫలింపజేయునుగాక. ఆమేన్. గట్టిగా ఆమేన్, ఆమేన్.